ఐటీ జాబ్ వదిలి ఆటో డ్రైవర్గా 9 ఏళ్ళు ఐటీ మేనేజర్గా పనిచేసి 9 ఏళ్ళు మళ్ళా ఐటీ మేనేజర్గా పనిచేసిన తను వృత్తి మార్చుకున్న మహిళ ఆనందంగా జీవిస్తున్నానని వెల్లడి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అంటూ ఇంకో చూసిండ్రా ఐటీ జాబ్ వదిలేసి మరి అంటే ఐటీలో చేస్తున్న వాళ్ళంతా మరి అట్లనేనా అంటే ఖచ్చితంగా ఒత్తిడి ఉన్నది, విపరీతమైన ఒత్తిడి ఉన్నది. వాళ్ళు పడుతున్నంత వేదన ఏదో అంటారు కదా ప్రసవ వేదన అని చెప్పొచ్చు. ఐటీ సెగ్మెంట్లో పనిచేస్తున్నటువంటి టీమ్ లీడర్స్ అయినా లేకపోతే ఇంకా ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా సరే, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రెషర్ ఎట్లా ఉంటుందంటే ఒకేసారి క్వింటల్ బరువు నెత్తి మీద మోస్తున్నట్టు ఉంటుంది. క్వింటల్ బరువు నెత్తి మీద మోస్తున్నట్టు ఉంటుంది. టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, గాబరా ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. 30 ఏళ్ళ దాకా చేసేటోళ్ళది ఒక పంచాయతీ ఉంటుంది. 30 ఏళ్ళ దాకా చేసేటోళ్ళకేమో ఆడ ఉడుకు రక్తం కుసోనియది. కానీ 30 ఏళ్ళ తర్వాత వాళ్ళకి కూసుందామన్నా కూసోరాదు. అంటే వయసు ప్రభావం ఇక ఇంత ఏదో ఒకటి యాడ్ అవ్వడము. ఆ కంప్యూటర్లో చూసి కేసీఆర్ చెప్పిండు కదా అప్పుడప్పుడు ఎంత కష్టం ఉంటుంది ఐటీ జాబ్ అంటే టిక్కు కొట్టి చచ్చిపోవాలని. అట్లా కూర్చొని కళ్ళు ఖరాబు, బీపీలు, షుగర్లు, ఇంకా వేరే హెడేక్లు, మైగ్రేన్లు అనుకుంటా ఇట్లా రకరకాల ఇష్యూస్ వస్తాయి. అయితే ఇక్కడ ఈ ముచ్చట ఏంటంటే వృత్తి మార్చుకోవడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇక నేను నా పర్సనల్ గురించి కూడా చెప్పాలి, ఇక డెఫినెట్గా చెప్పాలి. మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చింది అవకాశం. ఈ వార్తకి యాడ్ ఆన్గా నేను కూడా ఒక ఐటీ కంపెనీలో పనిచేసిన. ఐటీ కంపెనీ అంటే మైక్రోసాఫ్ట్ అనే కంపెనీలో పనిచేసిన. మరి మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తే మరి బాగుండే కదన్నా, బ్రహ్మాండం కదా, మరి ఎందుకు వదిలేసినాం అంటే బ్రహ్మాండమైన జీతం అంతా బాగుంటుంది కదా అంటే అన్నీ బాగానే ఉండే, కానీ ఒత్తిడి కూడా అట్లే ఉండే. దాంతోపాటు మనకు కొంత ఈ సోషల్ కన్సర్న్ ఉంది కాబట్టి సమాజం మీద కొంత అవగాహన ఉంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా చూస్తూ పెరిగినాం కాబట్టి మా నాయన కూడా సర్పంచ్గా, రాజకీయ నాయకుడిగా, ఆయన ఊరి పెద్దగా చేసినటువంటి ఆ కార్యక్రమాలలో అప్పుడప్పుడు పాలు పంచుకుంటే అది కొంత వంట పడుతుంది అన్నట్టు అప్పుడప్పుడు తిరగడం వల్ల, అప్పుడప్పుడు చూసుకోవడం వల్ల, అప్పుడప్పుడు అక్కడ మాట్లాడడం వల్ల వచ్చినటువంటి ఇంట్రెస్టే. సో అందుకోసమే అటునుంచి జాబ్ చేస్తున్నా బాగుంది కానీ అన్నీ బాగానే ఉన్నాయి కానీ మనం ఇంకొవ్వరికి ఉపయోగపడతలేమని ఒక భావన, ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకి తప్ప, అంటే కుటుంబ సభ్యులకి తప్ప ఇక బయట వాళ్ళకి ఎవరికి ఉపయోగపడతలేము. మనం ఇట్లా కాదు కదా, అసలు మన బ్లడ్లో అది లేదు కదా, మరి ఇది ఎట్లా అని చెప్పి అనుకొని అప్పటికప్పుడు మళ్ళీ జర్నలిజం చదివి కొన్ని రోజులు కొన్ని టీవీ ఛానల్స్లో అటు ఇటు పనిచేసి వీకెండ్స్లో అయినప్పటికి కూడా అది సాటిస్ఫాక్షన్ అనిపించాక మొత్తానికే రిజైన్ చేసేసి కంప్లీట్గా జర్నలిస్ట్గానే తర్వాత అడ్వకేట్గా సరే లా చదివి అడ్వకేట్గా కూడా స్టార్ట్ చేసినాం. అది వేరే విషయం. కాకపోతే మనసులో మాత్రం అదొకటి ఉంటుండే, ఎట్టి పరిస్థితులలో మనకు నచ్చినట్టు మన టైం మన చేతులు ఉండాలి, మన జీవితం మన చేతులు ఉండాలి. పైసలు తక్కువ అంటే తక్కువ ఉంటాయి ఖచ్చితంగా, నో డౌట్. డబ్బులు అందులో వచ్చినట్టుగా ఇందులో రాకపోవచ్చు, అందులో సగం రావచ్చు, కానీ ఇందులో ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తామనే ఆనందం, పైగా పబ్లిక్కి ఎవరికైనా సమస్యలో ఉన్నటువంటి పబ్లిక్కి సరే నా వంతుగా నేను దోహదపడుతున్నా, సాయపడుతున్నా అనేటువంటి సంతృప్తి, దీన్ని మించింది ఇంకోటి లేదు అనుకుంటాను నేను. చాలా సంతోషంగా మండే వచ్చిందంటే పొద్దుగాలనే ఇక కాన్ఫరెన్స్ కాల్స్, జూమ్ మీటింగ్స్, పొద్దున్నే మనం చెప్పాల్సినటువంటి మన డేటా అంతా రెడీ పెట్టుకొని నిజంగా చిన్నప్పుడు స్కూల్కి పోయే పిల్లగాడు సోమవారం వస్తే భయపడ్డట్టే భయం అవుతుండే, నో డౌట్. ఇప్పుడు అది చిత్రంగా అనిపిస్తుంది. నాకు ఒక 7 ఏళ్ళు అవుతా ఉంది వదిలేసి, 8 ఏళ్ళు అయిపోయింది, 2018లో వదిలేసిన, బిఫోర్ కరోనా. సో అప్పుడు ఎంతైతే ప్రెజర్గా బతికినామో ఇప్పుడు అంత సంతోషంగా అంత ఫ్రీగా ఉన్నాం. అది ఇక్కడ నా పంచాయతీ ఎందుకు, నాదెందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఈ అక్క మంచి పని చేసింది, ఈ అక్క లెక్కనే నేను కూడా చేసిన అని చెప్తున్నా. నా పని కూడా గిదే అయ్యింది, నాకు కూడా తృప్తి అనిపించలే. ఆ జాబ్ ఏందో ఆ జీతం ఏందో కానీ గుత్తకు తీసుకున్నట్టే పడినాను, గుత్త పట్టుకున్నట్టే. రాత్రి 11 గంటల దాకా ముచ్చట, ఇంకా ఏమైంది, ఏడదాకా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఇదేంది అదేంది, అరే అది పంచాయతీ ఉంటుంది. పక్కోని గురించి పట్టించుకునేది లేదు, వాళ్ళు చచ్చినా పోయేది లేదు, వాళ్ళు పుట్టినా పోయేది లేదు, వాళ్ళకన్నా మంచి అయినా చెడైనా ఏదైనా సమస్య వస్తే పోయేది లేదు. ఆఫీస్లో ఉంటాం లేదా లాగిన్ అయి ఉంటాం, ఆడకొనికి ఏదో దావకంలో పడతాడు కథం. ఇవాళ యశోద హాస్పిటల్లో బెడ్ దొరకలేదంటే నేను ఏడున్నా 15 నిమిషాలు ఉరికొస్తున్నా, లేదా అర్ధ గంటలు ఉరికొస్తున్నా, లేదా ఇంకేదైనా సమస్య ఉంటే ఆడికి పోయి నిలబడి మాట్లాడగలుగుతున్నాం. అంటే అన్న వేరేటోళ్ళ గురించి ఆలోచిస్తే మరి నీకేమొస్తుంది అంటే నాకేం రాకుండా సరే తృప్తి వస్తుంది. అక్క కూడా గదే డిసైడ్ అయింది. ఆనందంగా జీవిస్తున్నానని వెల్లడి సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఇగో ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. ఎందుకనేది మీరు చూడండి ఒకసారి. ఇగో ఓ మహిళ నడుపుతున్న ఆటోలో ప్రయాణించిన మహిళ ఆంట్రప్రెన్యూర్, ఆమెతో ఆంట్రప్రెన్యూరా ఓకే, యథాలాపంగా జరిపిన సంభాషణ ఓ ఆసక్తికర అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ నజరీన్ మిత్లాజ్ అనే ఆంట్రప్రెన్యూర్ షేర్ చేయగా ఆ వీడియో వైరల్ అవుతుంది. ఎక్కువగా మగవాళ్ళని నడిపే ఆటోను ఆ మహిళ అలవోకగా నడిపిస్తూ ఆత్మవిశ్వాసంతో కనిపించడం మిత్లాజ్ను ఆశ్చర్యపరిచింది. దీంతో ఆ మహిళ ఆటో డ్రైవర్తో
ఆమె మాటలు కలిపారు. కేవలం మగాళ్ళు మాత్రమే కనిపించే ఈ వృత్తిలో ఆమె ఎలా కొనసాగుతుందని ప్రశ్నించగా ఆమె ఈ వృత్తిలో ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పింది. తాను ఐటీ మేనేజర్గా 9 ఏళ్ళు పనిచేశానని, ఏటా లక్షలు సంపాదించిన ఆ వృత్తిలో ఎదుర్కొన్న ఒత్తిడి, మానసిక ఆందోళన, ఇదే నేను చెప్పింది. ఆ ఒత్తిడి, మానసిక ఆందోళన, నిరంతర టెన్షన్, పొద్దుగా లేసే టెన్షన్. నెలాఖరున జీతం కోసానికి ఎదురు చూస్తాం, అయిపోగానే ఫస్ట్కు జీతం వస్తుంది. జీతం వచ్చిన వారం రోజులే సంతోషంగా ఉంటుంది, ఆ డబ్బు ఉంటుంది కాబట్టి, డబ్బు కోసమే కాబట్టి. మళ్ళీ 25 రోజులు ఎప్పుడైపోతుంది అనేది చూస్తారు. సండేలు ఎప్పుడు వస్తాయని చూస్తారు, వీకెండ్ ఎప్పుడు వస్తుందని చూస్తారు. రైతు చాలా సంతోషపడతారు తెలుసా. ఇట్లాంటివి విన్నప్పుడు రైతులు అనుకుంటారు, ఫార్మర్స్, ఎట్లయితే అట్లా కానీ, ఏదన్నా కానీ పంట వేసినామా, నడిపించినామా, కష్టపడ్డామా, కడుపు నిండా తిన్నామా, కంటి నిండా నిద్రపోయినామా, ఇంతకంటే సుఖం ఇంకేముంటుంది అని చెప్పి ఇంటికాడ ఉన్నోళ్ళు, వ్యవసాయం పనులు చేసేటోళ్ళు బ్రహ్మాండంగా ఒక బాగా కష్టం ఉన్నప్పుడు, అంటే నాట్లప్పుడు, దునకాలప్పుడు, లేకపోతే కోతలప్పుడు ఆ సందర్భం తప్ప మిగతా టైంలో ఫుల్ టైం ఎవరికైనా ఇవ్వగలుగుతారు, ఎట్లా పోగలుగుతారు, మంచికి చెడుకు అన్నిటికీ తిరగలుగుతారు. ఇక దానికంటే ఇంకేం తృప్తి ఉంటుంది. ₹1,00,000 అకౌంట్లు ఉంటాయి, కానీ ఎవడన్నా అర్జెంట్ ఉంది ఏదైనా రమ్మంటే పోయే పరిస్థితి ఉండదు, ఎందుకంటే నీ జాబ్ అట్లాంటిది. ఇక నిరంతర టెన్షన్ తను దాన్ని వదిలేలా చేశాయని ఆ మహిళా ఆటో డ్రైవర్ చెప్పారు. ఆటో డ్రైవర్గా నెలకు 60,000 సంపాదిస్తున్నట్టు ఆమె చెప్పారని మిథిలాస్ తన పోస్టులో వివరించారు. అయితే ఈ వృత్తిలో తాను ఎంతో ఆనందంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారని తెలిపారు. ఆమెతో జరిపిన సంభాషణ తనపై ఎంతో ప్రభావం చూపిందని మిథిలాస్ పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆ మహిళా నిర్ణయాన్ని ప్రశంసించారు అంటూ, యాక్చువల్గా సరే ఈ మహిళా నిర్ణయం కరెక్టా కాదా, కొంతమందికి పిచ్చి అంటారు, ఎర్రంటారు, అది అనేటోళ్ళు అంటారు. కానీ ఎవరి సంతోషం వాళ్ళకే ఎరక, ఎవరి ఆనందం వాళ్ళకే ఎరక, ఎవరు దేంట్లో తృప్తి పడతారో వాళ్ళకే తెలుసు. అయితే ఇక్కడ ఒకటి, అంటే ఈ జెన్జీ తరానికి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, అంతకంటే ముందున్నటువంటి తరము ఒకరితో పోల్చుకొని బతికిన తరం కాదు. వాళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళకి ఏదో అయిపోతుంది, వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు, వాళ్ళు ఆడవిల్లాగా ఉన్నారు, వీళ్ళే కారు కొన్నారు అని ఇట్లా ఒకరిని కనీసం కంపారిజన్ లేని, నేను మా అమ్మ నాయన బతికిన విధానం చూసి చెప్తా ఉన్నా. వాళ్ళు పొద్దుగాల లేస్తే పని తప్ప వాళ్ళు కట్టుకున్న బట్టలు ఎట్లున్నాయని కూడా ఆలోచించే పరిస్థితి ఉండకపోతుండే. అసలు వేరే ఆలోచనే ఉండదు. పండుగలకో పబ్బాలకో ఎక్కడికైనా పోవాలంటే గప్పుడు ఆలోచించేటోళ్ళు, ఏదో దసరా పండుగకు బట్టలు కొనుక్కొని ఒకనాడు మురిసిపోయేటోళ్ళు తప్ప, వట్టి రోజుల్లో అసలు వాళ్ళకి ఎట్లుంటే అట్లా సప్పుడేక బాయిల కాడికి పోవాలి, వ్యవసాయం పనులు, జీతగాళ్ళు, గోదలు, గొడ్డు అనుకుంటా ఇక ఇదే పని మీద ఉంటుండే. పైగా వచ్చిన చుట్టపోళ్ళు కూడా మన వ్యవసాయం పనుల సాయం చేసేవాళ్ళు. మేము బెల్లం ఆడితే ఆ బెల్లం అండే కాడికి కూడా చుట్టపోళ్ళు వచ్చేది, అక్కడ వాళ్ళు కూడా హెల్ప్ చేసేది. మా వాళ్ళు కూడా ఎక్కడికన్నా వాళ్ళ ఊర్లలో పోతే వాళ్ళు కోతలా లేకపోతే వాళ్ళు నాట్లా ఏదైనా ఉంటే ఆ పనులలో వీళ్ళు ఉందరు. అంటే ఓలకోలు బదులు కూడా పోదురు, ఊర్లల్లో పక్కపొంటి పొలాలలోకి బదులు పోయేటోళ్ళు. మనకు వాళ్ళు వచ్చేటోళ్ళు నాటుకు, మన వాళ్ళు అటు పోయేటోళ్ళు. అట్లా చెరుకైనా ఏదైనా కూడా పంట పండించినప్పుడు, మొక్కజొన్న అయినా. సో ఇది చెప్పేది ఏంటంటే, అంటే ఏ టెన్షన్ లేకుండా బతికినటువంటి బ్రహ్మాండంగా వాళ్ళు తిన్నా కడుపు నిండా తిన్నారు, పని చేసినా కడుపు నిండా కష్టపడ్డారు, ఏదంటారు కదా, కష్టపడ్డారు, మామూలుగా కష్టపడలేదు, మళ్ళీ సంతోషంగా నిద్రపోయారు. పంట 7 గంటలకు 8 గంటలకు తిని పంట నిద్ర వచ్చేది వాళ్ళకి. మనకు రాత్రి 1 అయినా 2 అయినా రీల్స్ మీద రీల్స్ పోవాలి కానీ నిద్ర రాదా. ఇలా అక్క కరెక్ట్ డిసిషన్ తీసుకుంది. నేను చెప్పేది అప్పటి తరానికి ఇప్పటి తరానికి కంపారిజన్ వల్లనే నష్టపోతున్నాము. ఏ బాదరబందీ లేని బతుకులు సంతోషమా, ఉరికి అడ్డం పడి మూతి పని రాళ్ళగొట్టుకుంటూ కరెక్టా? సంపాదనకు ఎగబడతాం, 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడతాం, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడ కూడా అరే ఓ సంతోషం లేదు, ఊరకు సాయపడ్డది లేదు, ఎక్కడ పోయింది లేదు, వచ్చింది లేదు అని చెప్పేసి బాధపడే రోజులే ఎక్కువ వస్తే చాలామంది అది అనుభవిస్తున్నారు. అందుకే మార్పు వచ్చింది. ఆఫ్టర్ కరోనా చాలా చేంజ్ వచ్చింది, మీరు చూసిరో లేదు. మంచి పని చేసింది ఆ కాంటున. ఒక్కోసారి ఇట్లా మనసుకి ఆహ్లాదం కలిగించే వార్తలను కూడా చూడాలి. నిజంగా చెప్పాలంటే ఎప్పుడు ఈ లొల్లులు, ఈ పంచాయతీలు, ఈ లొల్లులు కాకుండా